హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. ఈరోజు ఇయర్ రౌండ్ అప్ అండి. టోటల్ ఎక్స్పైర్డ్ అంశాలు సార్. రేపు తెలంగాణ గ్రూప్ 2 కానీ ఏపీడిఎస్సి కానీ రెండు రాష్ట్రాలు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ టోటల్ అయినా సార్. మీరు ముందుగా ప్లేస్టోర్కి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేయండి. ఈ తక్కువ సమయంలో మీకు ఒక క్వాలిటీ సబ్జెక్ట్ ఇవ్వాలనే లక్ష్యంతోనే 200 పైగా పేజీలు కలిగిన యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇయర్ సంబంధించింది మీకు పీడిఎఫ్ రూపంలో మన యాప్లో పెట్టడం జరిగింది సార్. టోటల్ ఎనఫ్ సార్. మన యాప్ మీరు కొనుగోలు చేయొచ్చు. క్లాసెస్ ఎంత చదివింది ముఖ్యంగా సార్. రేపు మిమ్మల్ని అందరూ ఒక గెస్టెడ్ ఆఫీసర్లో చూడాలి. నీ చేతిలో ఒక గ్రీన్ పెన్ ఉండాలి సార్. పలాని యొక్క నీ ఏరియాలో మా స్టూడెంటే ఒక డిప్యూటీ తహసీల్దార్గా ఉండాలి సార్. ఒక అమ్మాయి 2006లో టీచర్ సెలెక్ట్ అయింది సార్. 2006 తర్వాత వచ్చి 2015లో ఆమె గ్రూప్ 2 ప్రిపేర్ అయితే అన్నేళ్ళు చదువు పక్కన పెట్టి ప్రిపేర్ అయితే అదే అమ్మాయి 2016లో తెలంగాణ గ్రూప్ 2లో టాపర్గా సెలెక్ట్ అయ్యారా. ఖమ్మంలో ఒక దగ్గర డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తుంది. నువ్వెందుకు ఒక ఆఫీసర్ కాకూడదు? చదువు ఎవడు అబ్బా సొత్తుగా సార్. ఈసారి ఖచ్చితంగా నువ్వే ఆఫీసర్, నువ్వే విజేత. ఈసారి ఖచ్చితంగా నువ్వు ఒక ఆఫీసర్గా ఉండాలి సార్. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రా సార్. రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలియదు, కానీ ఈ కాంపిటీట్లో నిలబడితే రేపటి విజేత నువ్వే అవుతావు సార్. రేపటి విజేత నువ్వే. గతంలో అన్నీ పేలు కావచ్చు. గతం 2006లో డిఎస్సి రాలే, 2008లో డిఎస్సి రాలే. అలాంటి ఒక ఇవాళ డిప్యూటీగా సెలెక్ట్ అయ్యి జేడీగా పనిచేస్తున్నాడు. గతాన్ని మనం మర్చిపోవాలి. రేపు రాబోతుంది ఇదే. ఎన్ని లక్షల మంది రాసిన సంబంధం లేదు, 20 లక్షల మంది రాసిన సంబంధం లేదు. ఆ జాబ్ నీదే. నువ్వే ఈసారి ఆఫీసర్. నువ్వే పక్కా ఆ డిపార్ట్మెంట్లో నువ్వే ఉండాలి. ఆ లక్ష్యంతో చదవండి సార్. ప్రైవేట్లో ఎందుకు సార్? నెలకు ₹1,00,000 వచ్చినా వేస్టే సార్. ప్రైవేట్ ఇస్ ప్రైవేట్ సార్. గవర్నమెంట్ సెక్టర్ నెలకు 50,000 వచ్చినా చాలు సార్. క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు మీరు విజేతలు కావాలి. ఈ క్లాస్లోనే టోటల్ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ సార్. ఈ ఒక్క క్లాస్లోనే 2024 మొత్తం కవర్ చేయబోతున్నా. 2024 టోటల్ ఇయర్ రౌండ్ అప్ ఇక్కడ ఇందులో మీకు రాబోతున్నా సార్. టోటల్ ఎనఫ్ సార్. మన ఫుల్ కోర్స్ ఉంది. మన క్లాసెస్ కొనుగోలు చేయండి. టోటల్ ఎనఫ్ సార్. ఏదో ఒక స్క్రీన్ షాట్ పెట్టి దాని గురించి ఆపినారు కాదు సార్. రేపు ఎగ్జామ్లో అడగబోతున్న బిట్ సార్. కొన్ని సంవత్సరాల తరబడి నుండి దిల్షుద్ నగర్ను, అశోక్ నగర్, ఏపీ, తెలంగాణ ఇక్కడ నమ్ముకొని ₹1,000 ఖర్చు పెట్టి ఇవాళ నీ కుటుంబం నీ కోసం వెయిట్ చేస్తుంది. నీ పల్లెకు రేపు జాబ్ తీసుకొని వెళ్ళిపోవాలి. మన అమ్మ నాన్న కళ్ళల్లో ఒక ఆనందం చూడాలి. నిన్ను ఒక విజేతగా నిలబెట్టాలి. ఈసారి మన పల్లెకి ఎంతమంది గ్రూప్ 2 ఆఫీసర్లు అయినారు, ఈసారి ఎంతమంది డిఎల్గా సెలెక్ట్ అయినారు, జేఎల్గా సెలెక్ట్ అయినారు, ఇలా డిఎస్ ఎంతమంది సెలెక్ట్ అయినారు సార్. డిగ్రీ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే 6 నెలల్లో రాసుకొని పాస్ కావచ్చు, కానీ ఒక నోటిఫికేషన్ పోతే తిరిగి రాస్తారు. ఇక్కడ ఈ నోటిఫికేషన్తోనే నిన్ను ఒక విజేతగా నిలబెట్టేది. ఈ క్లాస్ టోటల్ మీకు ఎనఫ్ సార్. ఇక్కడ టోటల్ ఇయర్ రౌండ్ అప్ కవర్ అవుతుంది సార్. చూడండి సార్. ఇక్కడ ఈ ఏరియాను చూడండి సార్. ఈ క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది సార్. అయ్యా, వన్యమృగ సంరక్షణ కేంద్రాలుండి గ్యారెంటీ ఒక బిట్ ఉంటుందండి. ఈ దేశంలో తొలి వన్యమృగ సంరక్షణ కేంద్రం జిమ్మీ కార్బెట్ నేషనల్ పార్క్. ఇది నైనిటాల్లో ఉత్తరాఖండ్. ఈ దేశంలో తొలి టైగర్ సంరక్షణ కేంద్రం కర్ణాటకలో బందీపూర్. ఇది మైసూర్ 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇండియాలో 57 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. 57వది రథపోన పులుల సంరక్షణ కేంద్రం మధ్యప్రదేశ్ అండి. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో కవల్, నాగర్ కర్నూలు
కర్నూలు జిల్లాలో అమరాబాద్, ఏపీలో నల్లమల అడవుల్లో రాజీవ్ టైగర్ సంరక్షణ కేంద్రం అండి. ఓకే, టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని మధ్యప్రదేశ్ని పిలుస్తారండి. 8 టైగర్ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి మధ్యప్రదేశ్లో సార్. ఇక్కడ అస్సాంలో కజిరంగా, ఓకే సార్ ఇక్కడ ఓకే ఖడ్గమృగాలకి ప్రసిద్ధిగాంచింది. తమిళనాడులో గిండి సార్ పాములు, గుజరాత్లో గిర్ అక్కడ లయన్స్ ఆసియా సింహాలకి ప్రసిద్ధిగాంచింది. రాజస్థాన్లో ఘన పక్షుల ప్రసిద్ధిగాంచింది. రాజస్థాన్లో రణతంబోర్ టైగర్సు, రాజస్థాన్లో రామ్గర్ విస్టారి టైగర్సు. మధ్యప్రదేశ్ ఇక్కడ సార్ మహారాష్ట్రంలో చంద్రబాబా టైగర్ సార్. ఇక్కడ మానస అస్సాంలో ప్రసిద్ధిగాంచిన యొక్క సంరక్షణ కేంద్రం సార్. 2008లో గంగా నది జాతీయ నదిగా, 2009లో డాల్ఫిన్ జాతీయ జలచరంగా, 2010లో ఏనుగు జాతీయ వారసత్వ జంతువుగా, 2000 సార్ ఇక్కడ 1972లో టైగర్ నేషనల్ అనిమల్గా, 1973లో పులుల సంరక్షణ చట్టం అమలులోకి వచ్చింది. 1964లో నెమలిని జాతీయ పక్షి గుర్తించుకున్నాం. ఇక్కడ నుండి నీకెనఫ్ సార్ ఇక్కడ ఓకే. మన తప్పకుండా వన్యమృగ సంరక్షణ కేంద్రాల నుండి ఒక బిట్ వస్తుంది సార్. ఇక్కడ దేశంలో పులులు అంత తరిగిపోతున్న యొక్క రాష్ట్రాల్లో, తగ్గిపోతున్న రాష్ట్రాల్లో ఒడిశా, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్లు ఇవి ఉన్నాయి సార్. ఇక్కడ ఇలా ఇండియాలో రామ్సార్ సైట్లు 85 ఉన్నాయి, 18 ఇక్కడ తమిళనాడులో ఉన్నాయి, 18 రైల్వే జోన్లు ఉన్నాయి, 18 లోక్సభ ప్రజెంట్లీ కంటిన్యూ అవుతుంది సార్. ఇక్కడ రేపు సార్ ఇక్కడ ఓకే రామ్సార్ సైట్లు అండి. ఒక తమిళనాడులో కాజువల్లి రీసెంట్లీ, తమిళనాడులో నంజరన్ రీసెంట్లీ, మధ్యప్రదేశ్లో తావా రీసెంట్లీ, నాగి నక్తి, బీహార్లో రామ్సార్ సైట్లో ఓకే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో 43 అస్సాంలో మొయిదాన్, 42 కర్ణాటకలో వైఎస్ఆర్ టెంపుల్స్, 41 శాంతినికేతన్ విద్యా సంస్థ, 40 దోలవీర గుజరాత్, 39 సార్ ఇక్కడ రామపట్ టెంపుల్ అండి. ఇవి రామ్సార్ సైట్లు, పులుల సంరక్షణ, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు. అదేవిధంగా సార్ ఇక్కడ ప్రధాన సోలార్ గురించి సార్ 2015 నవంబర్ 30 నాడు హర్యానాలో గురుగావ్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏర్పడదండి. ప్రజెంట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 104 సభ్య దేశాలు ఉన్నాయండి. 104వ దేశం ఆర్మేనియా కంట్రీ అండి. ఇక్కడ సోలార్ యొక్క రైల్వే ప్లాట్ఫామ్ ఇండియాలో మొట్టమొదటిసారిగా మధ్యప్రదేశ్లో బీనా సోలార్ రైల్వే స్టేషన్, చెన్నైలో ఎంజీ రామచంద్రన్ నీటిపై తేలి ఆడే సోలార్ పవర్ ప్లాంట్ అండి. ఓకే రామగుండంలో ఎన్టీపీ సంస్థ నిర్మించింది. దేశంలో తొలి సోలార్ విలేజ్ అండి. ఇక్కడ గుజరాత్లో మెదేరా విలేజ్ అండి. తొలి డిజిటల్ విలేజ్ అండి అకోదర్ అండి. ది స్టాచ్యూ ఆఫ్ యూనిట్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. గుజరాత్లో ది స్టాచ్యూ ఆఫ్ పీస్ అంటే సార్ ఇక్కడ రాజస్థాన్లో జైపూర్ సార్. ది స్టాచ్యూ ఆఫ్ పరస్పరిటీ అంటే బెంగళూరులో కెంపాగౌడ. ది స్టాచ్యూ ఆఫ్ ఇక్కడ సార్ ఈక్వల్టీ అంటే సార్ ముచ్చింతల్లో రామ అంటే రామానుజాచార్యులు సార్. ది స్టాచ్యూ ఆఫ్ ఇక్కడ సోషల్ జస్టిస్ అంటే ఏపీలో అంబేద్కర్ విగ్రహం సార్. 125 అడుగుల ఎత్తు. 2024 జనవరి 22 నాడు అయోధ్యలో రాముడి విగ్రహం సార్. 51 ఇంచుల యొక్క ఎత్తు సార్. అది ఒక అరుణ్ యోగిరాజు ఆ యొక్క అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ఆయన అక్కడ డిజైన్ చేసిన యొక్క వ్యక్తి సార్. ఇక్కడ అబుదాబిలో ఫిబ్రవరి 14 నాడు నరేంద్ర మోడీ సార్ ఇక్కడ బిఏపిఎస్ ఇక్కడ స్వామి నారాయణ హిందూ టెంపుల్ను ప్రారంభించనండి. ఫిబ్రవరి 14 నాడు ఓకే అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి మోడీకి అత్యున్నతమైన అవార్డు. జూలై 8 నాడు రష్యా నుండి అత్యున్నతమైన అవార్డు సార్. ఓకే ఇక్కడ సార్ మార్చి 22 నాడు భూటాన్ యొక్క అత్యున్నతమైన అవార్డు మోడీ. నవంబర్ 17 నాడు నైజీరియా నుండి. నవంబర్ ఇక్కడ సార్ 19 నాడు సార్ ఇక్కడ ఒకే మరి కంట్రీ కరేబియన్ యొక్క దీవుల నుండి సార్ ఇక్కడ ఒకే కరేబియన్ యొక్క దీవుల నుండి అత్యున్నతమైన యొక్క అవార్డులు కూడా ఒకే డొమినికా ప్రాంతం నుండి మరొక అంటే డొమినికా ప్రాంతం నుండి కూడా అవార్డు ఇక్కడ మోడీ తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ మోడీ 2024 జూన్ 15 అంటే జూన్ 9 నాడు 3వసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత సందర్శించిన
తొలి కంట్రీ జూన్ 13th నుండి 15th వరకు ఇటలీ అండి. జూలై 8, 9 రష్యా అండి. 9, 10 ఆస్ట్రియా కంట్రీ అండి. ఓకే. ఆగస్టు 21, 22 పోలాండ్ అండి. 23, 24 ఉక్రెయిన్ అండి. సెప్టెంబర్ 4, 5 సెప్టెంబర్ సార్ ఇక్కడ 3, 4 అంటే బ్రూనై, 4, 5 సింగపూరు సెప్టెంబర్. ఓకే సార్ ఇక్కడ సెప్టెంబర్ 21 నుండి 23 వరకు అమెరికాలో సార్ ఇక్కడ యుఎన్ఓలో స్పీచ్, వెల్లింగ్టన్లో క్వాడ్ దేశాల యొక్క మీటింగు. ఓకే సార్ అక్టోబర్ 6 నుండి 11 వరకు ఆగ్నేయ ఆసియా దేశాల్లో దక్షిణ వియత్నాం క్యాపిటల్ వియాంటిన్లో జరిగిన యొక్క సార్ ఇక్కడ సార్ లావోస్ క్యాపిటల్ వియాంటిన్లో జరిగిన ఆగ్నేయ ఆసియా దేశాల యొక్క మీటింగ్కు మోడీ హాజరు కావడం జరిగింది సార్ ఇక్కడ. అదేవిధంగా సార్ ప్రధానంగా ఇదే సార్ మరి అక్టోబర్ 30, 31 నాడు రష్యాలో బ్రిక్స్ 16వ మీటింగ్ ఖజాన్ ప్రాంతంలో. నవంబర్ 17, 18, 19 నాడు సార్ ఎక్కడండి? ఓకే రియో డి జనీరో బ్రెజిల్లో G20 లీడర్ల యొక్క మీటింగ్ అండి. ఇక్కడ మోడీ వీటిపైన దృష్టి పెట్టండి సార్. నవంబర్ 22 నాడు జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ యొక్క గ్లోబల్ పీస్ ప్రైజ్ వచ్చింది. మోడీ విదేశీ పర్యటనలు, మోడీకి వచ్చిన యొక్క అవార్డులు, రామ్సార్ సైట్లు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ యొక్క లిస్టు, ఈ అంశాలపై మీరు గ్యారెంటీ క్యాచ్ చేయండి సార్. ఇక్కడ నుండి రేపు బీట్ వస్తుంది. 2024 రిపబ్లిక్ వేడుకలకు ఇమాన్యుయల్ మాక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు. 2025 ఇండియా రిపబ్లిక్ వేడుకలకు పరబవో సుబియాంటో ఇండోనేషియా అధ్యక్షుడు. 2000 సార్ ఇక్కడ 25 18th యొక్క ఎన్ఆర్ఐ మీటింగు భువనేశ్వర్. 2025కు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఉత్తరాఖండ్. 2025 సార్ ఇక్కడ ఓకే అథ్లెటిక్స్ గేమ్ అంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సార్ ఇక్కడ అంటే బీహారు సార్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బీహారు. 38వ జాతీయ క్రీడలు మాత్రం ఉత్తరాఖండ్ అండి. ఇవి గుర్తుపెట్టుకోండి సార్. 2024 జనవరి 1 నాడు PSLV C-58 రాకెట్ ద్వారా పొలారిస్ అంటే శాటిలైట్ పంపించాం. 2024 ఆగస్టు 15 నాడు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 8ను ఒకేసారి ఇక్కడ ఎక్కడి నుంచి సతీష్ సెంటర్ నుండి SSLV D3 రాకెట్ ద్వారా పంపించాం సార్. ఇక్కడ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 వీటిపై కూడా మీరు ఇక్కడ ఫోకస్ చేయండి సార్. ఇక్కడ ఈ మధ్య విశాఖలో INS హరిఘాతం అనే యొక్క జలాంతర్గాన్ని ప్రారంభించాం. INS హరిధామ్, INS హరిఘాతం, INS హరియంతు, INS చక్ర ఇండియాకి సంబంధించిన యొక్క జలాంతర్గాములండి. ఈ మధ్య ఇండియాతో ఏ దేశం ఏ విన్యాసాలు నిర్వహిస్తుంది? ఇండియా రష్యా ఆపరేషన్ ఇందిరా నావీ విన్యాసాలు, ఇండియా జపాన్ ఆపరేషన్ జిమ్మిక్స్, ఇండియా జపాన్ నావీ విన్యాసాలు, ఆపరేషన్ ఇక్కడ వరుణ ఇండియా ఫ్రాన్స్ నావీ విన్యాసాలు, ఆపరేషన్ ఇక్కడ సార్ మరి ప్రధానంగా ఓకే సింబెక్స్ ఇండియా సింగపూరు నావీ విన్యాసాలు, ఇండియా సార్ ఇక్కడ బంగ్లాదేశ్ ఆపరేషన్ బొంగో సాగర్ నావీ విన్యాసాలు, ఇండియా సార్ ఇక్కడ ఓకే శ్రీలంక సిలనెక్స్ నావీ విన్యాసాలు, ఇండియా శ్రీలంక అంటే మిత్రశక్తి ఆర్మీ విన్యాసాలు, ఇండియా థాయిలాండ్ మైత్రి ఇక్కడ ఆర్మీ విన్యాసాలు, ఇండియా సార్ ఇక్కడ ఓకే మరి ఎక్స్థర్మా గార్డియన్ జపాన్ ఆర్మీ విన్యాసాలు, ఇండియా సౌదీ అరేబియా ఆపరేషన్ సదా తన్సిక్ సార్ ఇక్కడ ఓకే ఆపరేషన్ తరంగ్ అనేది వైమానిక దళం నిర్వహించింది, ఆపరేషన్ ప్రహార్ అనేది ఇండియా ఆర్మీ నిర్వహించిన యొక్క ఆర్మీ విన్యాసాలు సార్ ఇక్కడ, ఆపరేషన్ ఇంద్రావతి ఓకే డొమినికా ప్రాంతం నుండి భారతీయుల్ని ఇక్కడ ఓకే హైతీలో గొడవ జరుగుతుంటే భారతీయులు తరలించాం. లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధం జరుగుతుంటే ఇజ్రాయెల్లో ఉన్న భారతీయుల్ని ఆపరేషన్ అజయ్ పేరు తీసుకొచ్చాం. ఓకే సుడాన్లో అంతర్గత ఘర్షణ వల్ల ఆపరేషన్ కావేరితో భారతీయులు రప్పించాం. ఉక్రెయిన్లో ఇక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఉక్రెయిన్లో ఉన్న యొక్క భారతీయుల్ని ఇక్కడ మిషన్ గంగా పేరుతో తీసుకొచ్చాం. లేటెస్ట్ ఏ దేశం ఏ విన్యాసంలో పాల్గొంది ఆపరేషన్ కజిందా ఒకేసారి ఇక్కడ ఓకే
కజకిస్తాన్ ఇండియా, ఆపరేషన్ ఉజ్బెకిస్తాన్ ఇండియా, ఓకే ఇండియా ఉజ్బెకిస్తాన్ డస్ట్ లీగ్ 2 అండి ఇక్కడ, ఓకే ఆపరేషన్ యుద్ధ అభ్యాస్ ఇండియా అమెరికా ఆర్మీ విన్యాసాలు, ఆపరేషన్ టైగర్ ట్రయంఫ్ ఇండియా అమెరికా నేవీ విన్యాసాలు, ఆపరేషన్ సముద్ర లక్ష్మణ్ ఇండియా మలేషియా నేవీ విన్యాసాలు. ఇక్కడ నుంచి గ్యారంటీగా పోటీ పరీక్షలు ఆడతాడు. ప్రముఖుల యొక్క నియామకాలు కూడా మీరు క్యాచ్ చేయాలి సార్. ఇక్కడ ప్రముఖుల నియామకాలు, బుక్స్ అండ్ ఆథర్సు, ఆపరేషన్స్, లేటెస్ట్ కమిటీలన్నీ ఇక్కడ లేటెస్ట్ సార్. ఇక్కడ నీటి పరీక్షలు జరిగిన యొక్క లీకేజీ సంఘటనపై రాధాకృష్ణ యొక్క కమిషన్ అండి. అంటే నీటి పరీక్షలు అక్కడ జరిగిన యొక్క పేపర్ లీకేజ్ పైన. ఒకే కలకత్తాలో కాజికార్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ అత్యాచారం అనంతరం నియమించిన యొక్క కమిటీ అంటే డాక్టర్ సైరన్ కమిటీ అండి. మణిపూర్లో కిక్యూ మైతి తెగల మధ్య ఘర్షణపై గీతా మిట్టల్ యొక్క కమిషన్ అండి. తెలంగాణలో పోలవరంపై పినాకి తెలంగాణలో కాళేశ్వరం యొక్క అక్రమాలపై విచారించింది పినాకి చంద్రఘోష్. తెలంగాణలో సరిక్కడ ప్రధానంగా తెలంగాణలో సరిక్కడ ఓకే విద్యుత్ అక్రమాలపై మదన్ బి లోకూర్ కమిషన్ విచారణ. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ పైన ఇక్కడ జస్టిస్ షమీం అఖ్తర్. ఏపీలో ఎస్సీ వర్గీకరణపై ఇక్కడ రంజన్ కుమార్ అంటే మిశ్రా సార్. ఇక్కడ ఇవి వన్ నేషన్ వన్ ఎలక్షన్ రామ్నాథ్ కోవింద్ యొక్క కమిటీ. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కస్తూరి రంగన్ యొక్క కమిటీ అండి. వీటిపైన ఎగ్జామ్లో ఫోకస్ చేసుకోండి సార్. గ్యారెంటీ రేపు ఎక్కడ క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు విజేతలుగా ఉండాలనే యొక్క లక్ష్యంతో మీ ముందుకు ఇక్కడ వస్తున్నాం సార్. ఓకే ఇక్కడ చూడండి సార్, క్రింది వానలో సరైన వాటిని గుర్తించమని చెప్పి ఇక్కడ అడిగాడు సార్. ఇక్కడ ఏందండి 100 ఏళ్ల క్రితమే భారతదేశంలో ఆఫ్రికా చీతలు ఇక్కడ అంతరించిపోయి 100 ఏళ్ళు అవుతుంది సార్. ఇక్కడ అందుకే దేశంలో చీతల సంరక్షణ కోసం నమీబియా నుండి సార్ ఓకే 8 చీతలు, సౌత్ ఆఫ్రికా నుండి 12 చీతలు ఒకేసారి ఇక్కడ అంటే ఇది తీసుకొచ్చి మధ్యప్రదేశ్లో కూనోలో ఇక్కడ ఓకే వీటిని ఇక్కడ పెట్టాం సార్. ఓకే రాంగ్ సార్ ఇక్కడ ఆన్సర్. ఓకే సార్ అంటే దాదాపు ఇండియాలో అంతరించిపోయిన జంతువుల్లో ఆఫ్రికా చీత ఒకటి. వీటిని సంరక్షించాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆఫ్రికా చీతలకి ప్రసిద్ధిగాంచింది కూనో సంరక్షణ కేంద్రం సార్ ఇక్కడ. ఓకే నెక్స్ట్ బిట్ ఇది వెరీ ఇంపార్టెంట్. అక్కడ చూడండి సార్, వెరీ ఇక్కడ ఇంపార్టెంట్ సార్. గ్యారెంటీ ఇక్కడ నుంచి బిట్ అడతాడు. కింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు సార్. ఏందండి 2010 జూలై 29 నాడు ఒక ఇంటర్నేషనల్ టైగర్స్ డేగా గుర్తించారు సార్. ఓకే ఏంటి సార్ అంటే 2010లో పులుల సంరక్షణ కోసం అంతర్జాతీయ సదస్సు రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగినప్పుడు ఆ ఇయర్ నుండి జూలై 29ను అంతర్జాతీయ టైగర్స్ డేగా గుర్తిస్తున్నాం. ఓకే ఇండియాలో ప్రజెంట్లీ 57 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. 57వది రతన్పూర్ను గుర్తించారు, మధ్యప్రదేశ్లో ఉన్న సార్ ఇక్కడ. దీంతో సార్ ఇక్కడ ఓకే మరి ముఖ్యంగా మైసూర్లో బందీపూర్ టైగర్ సంరక్షణ కేంద్రం 2024కి 51 ఏళ్ళు కూడా పూర్తయింది. ఇండియాలో తొలి టైగర్ సంరక్షణ కేంద్రం అంటే బందీపూర్. పులిని జాతీయ జంతువుగా గుర్తించింది సార్ ఇక్కడ 1972లో. ఇది రాంగ్ ఉందండి. జాతీయ జంతువు గుర్తించింది 72లో, పులుల సంరక్షణ చట్టం వచ్చింది 73లో. ఇక్కడ ఏంది పులుల సంరక్షణ చట్టం అమలు కన్నా ఇక్కడ రాంగ్. కాబట్టి ఆలోచించాలి, 1-2 ఆలోచించాలి. సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు 30,000 మంది పై ఉంటారు. ఒక్క మార్క్ కూడా నీ జీవితాన్ని మారుస్తుంది, ఒక్క మార్క్ కూడా నీ లైఫ్ చేంజ్ చేస్తుంది. ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇన్ని రోజుల క్లాస్ వేరు, ఈ క్లాస్ వేరు సార్ ఇక్కడ. ఓకే మధ్యప్రదేశ్ను ది టైగర్స్ ఆఫ్ ఇండియాగా పిలుస్తున్నాం. డి తప్ప అన్నీ కూడా ఇక్కడ రైట్ సార్. ఇది మరొకటి చూడండి సార్, ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. 1972లో చిత్తడి నేలల
సంరక్షణ పైన అంతర్జాతీయ సదస్సు అనేది రామ్సార్లో కాస్పియన్ సముద్రం దగ్గర జరిగింది. ఫిబ్రవరి 2వ తేదీని అంతర్జాతీయ చిత్తడి నెలల రోజుగా పిలుస్తున్నాం. ఓకే అండి. ప్రస్తుతం దేశం నుండి 85 చిత్తడి ప్రాంతాలు ఉన్నాయి సార్. రామ్సార్ సైట్లో చోటు లభించినాయి. ఓకే. తావా చిత్తడి ప్రాంతం మధ్యప్రదేశ్, నంజరన్, కాజువల్ చిత్తడి ప్రాంతాలు ఇవి ఎక్కడ సార్ అంటే మధ్యప్రదేశ్ కాదు సార్, ఇది తమిళనాడులో ఉంటాయి సార్. తమిళనాడులో 18 ప్రాంతాలను ఇక్కడ చిత్తడి ప్రాంతాలు గుర్తించారు. వీటిపైన బాగా ఫోకస్ చేస్తారు ప్రతి ఎగ్జామ్లో ఈ ఏరియా నుండి. గ్యారంటీ బిట్ సార్ ఇది. ఈ క్రింది వాళ్ళలో తప్పును గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు సార్. ఏంటండి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇండియా నుండి 43ని గుర్తించింది. 43వది మొయిదాను ప్రాంతం అండి. అత్యధికంగా ఇండియా నుండి హెరిటేజ్ సైట్స్ కలిగింది గుజరాత్ స్టేట్ అండి. జూలై 21 నుండి 31 వరకు 46వ వరల్డ్ హెరిటేజ్ మీటింగ్ ఇది ఢిల్లీలో భారత్ మండపంలో నిర్వహించారు. ఓకే అండి. యునెస్కో ప్రధాన కార్యాలయం న్యూయార్క్ అండి, రాంగ్ అండి ఇది. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్ అండి. యునెస్కోలో టోటల్ 195 దేశాలు ఉన్నాయండి. జనవరి 24ను అంతర్జాతీయ విద్యా రోజు గుర్తించింది. సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత రోజు గుర్తించింది. యునెస్కో డైరెక్టర్ జనరల్ అడ్రే అజౌలా. యునెస్కో ప్యారిస్లో ఉంటుందండి. ఇందులో రాంగ్ ఉందండి. ఇండియా నుండి 43 ప్రాంతాలు ఇక్కడ వరల్డ్ హెరిటేజ్ లిస్టులో చోటు లభించాయి. 43వది మొయిదాన్, 42వది కర్ణాటకలో వైఎస్ఆర్ టెంపుల్స్, 42వది వైఎస్ఆర్ టెంపుల్స్, 41 కలకత్తాలో శాంతినికేతన్, 45 ధోలవీర, 39 రామప్ప టెంపుల్ అండి. ఇలా క్యాజెంట్ సార్. ఇక్కడ మరొకటి సార్, సమావేశాల నుండి గ్యారెంటీ ఒక బిట్ ఎడతాడు. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతున్నాడు. 2024 సంవత్సరం జూలైలో 2 రోజుల పాటు ఇండియా గ్లోబల్ సమ్మిట్ ఇక్కడ ఇండియా ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఢిల్లీలో జరిగింది. ఓకే అండి. ప్రపంచంలో తొలి ఏఐ సాఫ్ట్వేర్ డెనిన్, ఇండియాలో తొలి ఏఐ పాఠశాల కేరళలో ప్రారంభించారు. ఇండియాలో తొలి ఏఐ టీచర్ షిరీన్ కేరళలో 7వ తరగతిలో సార్ సోషల్లో ఏఐ సబ్జెక్ట్ను ప్రత్యేకంగా చేర్చారు. ఇలా ఏఐ విభాగానికే జాన్ హాప్ఫీల్డ్ ఆయనకు ఫిజిక్స్లో నోబెల్ బహుమతి వచ్చిందండి. జూలై 4వ తేదీలో షాంఘై కోఆపరేషన్ 24వ సమావేశం కజకిస్తాన్ క్యాపిటల్ అస్తానాలో జరిగితే అక్టోబర్ 15, 16 నాడు షాంఘై లీడర్ల మీటింగ్ ఇస్లామాబాద్లో జరిగింది. అక్కడ కూడా సుబ్రహ్మణ్య జయశంకరే పాల్గొన్నారు. ఈ మీటింగ్ సార్ షాంఘై కోఆపరేషన్లో బెలారస్ కొత్తగా జాయిన్ అయింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో కొత్తగా జాయిన్ అయింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో సార్ ఇక్కడ అల్జీరియా కంట్రీ. ఆసియా అభివృద్ధి బ్యాంకులో కొత్తగా జాయిన్ అయింది ఇజ్రాయెల్ కంట్రీ. మలేరియా రహిత దేశంగా WHO ఈజిప్ట్ను గుర్తించింది. అంతకుముందు కాబో వెబ్డాను గుర్తించింది. 2024 బ్రిక్స్ 16 మీటింగ్ రష్యా కజాన్. 2024 G20 లీడర్ల మీటింగ్ బ్రెజిల్లో రియో డి జనీరో. 2024 అక్టోబర్లో కామన్వెల్త్ మీటింగ్ ఇది సమోవా కంట్రీ. 2024 G7 మీటింగ్ ఇది జూన్ 13 నుండి 15 వరకు ఇటలీలో అపీలియా. 2024 నాటో లీడర్ల మీటింగ్ అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్. 2024కి క్వాడ్ లీడర్ల మీటింగ్ అమెరికాలో వెల్మింగ్టన్. 2024కి అక్టోబర్లో ఆగ్నేయ ఆసియా దేశాల మీటింగ్ ఏషియన్ మీటింగ్ లావోస్ క్యాపిటల్ వియాంటిన్. నెక్స్ట్ బ్రిక్స్ 2025 బ్రిక్స్ మీటింగ్ బ్రెజిల్ రియో డి జనీరో. నెక్స్ట్ G20 మీటింగ్
సౌత్ ఆఫ్రికా, నెక్స్ట్ G7 మీటింగ్ కెనడా, నెక్స్ట్ 2025, నెక్స్ట్ నాటో మీటింగ్ ఇది నెదర్లాండ్లో ది ఎగ్ సిటీ, నెక్స్ట్ క్వాడ్ లీడర్ల మీటింగ్ నెక్స్ట్ ఇయర్ 2025, ఇండియా 6వ మీటింగ్, 2026కు బిమ్స్టెక్ మీటింగ్ థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్, నవంబరు 11 నుండి 22 వరకు COP 29th మీటింగ్ అజర్బైజాన్ క్యాపిటల్ బాకు, నెక్స్ట్ COP మీటింగ్ బ్రెజిల్లో బాలెం 2025, ఇలాంటి అంశాలపై ఫోకస్ చేసుకోండి. ఇవే రేపు అంతర్జాతీయ సంబంధాలు ఉండి మన సిలబస్లో 11 టాపిక్ GS ఉంటే 3 టాపిక్స్ కరెంట్ అఫైర్ జీకేనే. టోటల్ ఎనఫ్ సార్. ఎగ్జామ్ నాకు ఏ టైప్లో ఏ లెవెల్ అడిగినా కూడా టోటల్ ఇది కావాలి సార్, ఇది సబ్జెక్ట్ కావాలి సార్. స్టాక్ జీకే లేదు సార్, జనరల్ జీకే అడుగుతున్నాడు. 2024 G77+ చైనా మీటింగ్ ఉగాండా క్యాపిటల్ కంపాలాలో జరిగింది. 2024 జనవరి 15 నుండి 19 వరకు నామ్ మీటింగ్ 19th మీటింగ్ ఉగాండా క్యాపిటల్ కంపాలాలో జరిగింది. ఫిబ్రవరిలో WTO మీటింగ్ 13వ మీటింగ్ అబుదాబిలో జరిగింది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ పాల్ సింగ్ బంగా, IMF MD క్రిస్టలినా జార్జియా, యునెస్కో అడ్రే అజోలో డైరెక్టర్, యూనిసెఫ్ క్యాథరిన్ రసెల్, సాధారణ సభ పిలేమన్ యంగ్ చైర్మన్. ఇవి లేటెస్ట్ అంశాలు సార్. 2024 జూలై 28 నాడు నీతి ఆయోగ్ 9వ సమావేశం సార్. ముఖ్య ఉద్దేశం వీక్షిత్ భారత్. రేపు 2047 నాటికి ఇండియా సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశం ఉండాలి. తొలి నీతి ఆయోగ్ చైర్మన్ నరేంద్ర మోడీ ఇప్పటికి ఆయనే. తొలి ఉపాధ్యక్షుడు అరవింద్ పనాగారియా, ప్రజెంట్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ, ప్రజెంట్ CEO BVR సుబ్రహ్మణ్యం, రమేష్ చందా, వికే పాల్, విజయ్ కుమార్ సారస్వత్, అరవింద్ వీళ్ళు సార్ నీతి ఆయోగ్లో సభ్యులు. 2014 ఆగస్టు 13 నాడు ప్రణాళిక సంఘం రద్దయిన తర్వాత 2015 జనవరి 1 నుండి నీతి ఆయోగ్ సంస్థను స్థాపించుకున్నారు. 4 మల్టిపుల్ చాయిస్లు ఏమీ తెలియకుంటే ఏది లాంగ్ ఉంటుంది దాన్ని టిక్ చేయండి, అదే రైట్ అయింది. 4 మల్టిపుల్ చాయిస్లో పై అన్నీ ఉంటుంది దాన్ని టిక్ చేయండి. 4 మల్టిపుల్ చాయిస్లు ఏది కాదు ఉంటుంది దాన్ని టిక్ చేయండి, గ్యారెంటీ అదే రైట్ సార్. ఈ క్లాస్ నుండి ఈరోజు 30 పైగా నువ్వు మార్కులు సాధించగలుగుతావు సార్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. 2024 జూలై 21 నుండి 31 వరకు వరల్డ్ హెరిటేజ్ యొక్క 46వ సమావేశం భారత్ మండపంలో జరిగింది. 2024 సెప్టెంబర్ 11 నుండి 13 వరకు ఢిల్లీలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై 2వ అంతర్జాతీయ సదస్సు ఇక్కడ జరిగింది సార్. పై అన్నీ రైట్ సార్, ఇక్కడ అన్నీ కూడా సరైనవే సార్. ఇవే సార్ రేపు ఫోకస్ చేసేది పోటీ పరీక్షల్లో. ఇక్కడ నీకు గ్యారెంటీ బిట్ సార్. 2024 అక్టోబర్ 6 నుండి 11 వరకు 45వ ఏషియన్ మీటింగ్ ఇది ఎక్కడ సార్ అంటే వియాంటియాన్లో జరిగింది, లావోస్ క్యాపిటల్. 1000 సరస్సుల దేశం అంటే ఫిన్లాండ్, 1000 మంది జనాభా అంటే వాటికన్ సిటీ, 1000 టెంపుల్స్ అంటే తమిళనాడు, 1000 ఏనుగులు అంటే లావోస్, 1000 ఏనుగులు అంటే థాయిలాండ్ దేశం, 1000 కొండలు అంటే రువాండా కంట్రీ సార్. జూన్ 13 నుండి 15 వరకు సార్ G7 లీడర్ల మీటింగ్ ఇది అపులియా ఇటలీలో జరిగింది సార్. నెక్స్ట్ 2025కు మీటింగ్ సార్ ఇది కెనడాలో జరుగుతుంది. 2024 నవంబర్ 18, 19 నాడు G20+ ఆఫ్రికా యూనియన్ మీటింగ్ ఇది బ్రెజిల్లో రియో డి జనీరో. నెక్స్ట్ ఇయర్ మీటింగ్ సౌత్ ఆఫ్రికా, ఆ నెక్స్ట్ ఇయర్ మీటింగ్ అమెరికా. ప్రజెంట్లీ G20 చైర్మన్గా బ్రెజిల్ నుండి సౌత్ ఆఫ్రికా స్వీకరించింది. బ్రిక్స్ మీటింగ్ కజాన్ సార్ రష్యాలో. నెక్స్ట్ బ్రిక్స్ మీటింగ్ బ్రెజిల్ సార్. క్వాడ్ లీడర్ల మీటింగ్ విల్మింగ్టన్, జో బిడెన్ సొంత విలేజ్ ఇది. జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా.
ఆపరేషన్ మలబారి పేరుతో విన్యాసాలు జరుగుతాయి. నెక్స్ట్ కోఆర్డినేటర్ల మీటింగ్ మన దగ్గరనే భారతదేశం. అవార్డులు అండి సార్, ప్రపంచంలో అత్యున్నతమైన అవార్డు నోబెల్ బహుమతి సార్. గణిత రంగంలో అత్యున్నతమైన బహుమతి ఎబెల్. 2024 ఎబెల్ బహుమతి గ్రహీత మిచెల్ టల్లాగ్రాండ్ అండి. 2024 మ్యాన్ బూకర్ బహుమతి గ్రహీత విలియం హార్వే అండి. ది ఆర్బిటల్ బుక్కి ఇచ్చారు. 2024 ఇండియాకి రామన్ మెగ్సెస్ అవార్డు రాలేదండి. ఆసియాకి మనం నోబెల్ బహుమతి పరిగణిస్తున్నాం. 2024 ఇండియా 5 ప్రముఖుల భారతరత్న అవార్డు ఇచ్చింది. తొలిసారిగా 3కి, రీసెంట్లీ 5గురికి. 1 పర్సన్ పివి నరసింహారావు, ఎల్కే అద్వానీ, చౌదరి చరణ్ సింగ్, కర్పూరి ఠాగూర్, మరొక ఆయన ఎంఎస్ స్వామినాథన్. 5 మహిళలకు ఇచ్చారు, 4 కళాకారులకు ఇచ్చారు, 3 సైంటిస్టులకు ఇచ్చారు, 2 విదేశీయులకు ఇచ్చారు. ఈసారి తెలంగాణ రాష్ట్రానికి 5గురికి పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి. ఏపీలో డి ఉమామహేశ్వరి ఒక్కరే అండి. ఈసారి తెలంగాణ పద్మవిభూషణ్ రాలే, పద్మభూషణ్ రాలే. ఏపీకి 2 పద్మవిభూషణ్ అవార్డులు వచ్చాయి. వెంకయ్య నాయుడు, చిరంజీవి అండి. ఇవ్వండి. ఇంకా ఈసారి రాజు ఖేలా, ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు, క్రీడా అవార్డులు ఇంకెవరికి అనౌన్స్మెంట్ చేయలేదండి. బాలన్ డి ఓవర్ అవార్డు గ్రహీత రోడ్రిగో ఇచ్చారు. సినీ అవార్డులు 70వ జాతీయ సినీ అవార్డులు, 23 అవార్డులు, 24 అనౌన్స్మెంట్ చేశారండి, ఇచ్చారు. ఈ మధ్య నవంబర్లో 56 ఇంటర్నేషనల్ ఫిలిం వేడుకలు కూడా జరిగాయండి. టాక్సిక్ మూవీకి గోల్డెన్ పికాక్ అవార్డు వచ్చింది సార్. 2024 సంవత్సరానికి నోబెల్ బహుమతి గ్రహీతలతో సంబంధం అంటే సరైన వారు సార్. శాంతి రంగం నుండి అణ్వాయుధాలని ప్రపంచాన్ని సృష్టించాలని చెప్పి నియాన్ ఇడామ్క్యోకి ఇచ్చారు. జపాన్లో ఉన్న స్వచ్ఛంద సంస్థ. లాస్ట్ ఇయర్ మహమ్మద్ నర్గీస్కి ఇచ్చారండి. భౌతిక రంగం సార్, ఇక్కడ ఫిజిక్స్ అండి. భౌతిక రంగంలో జాన్ హాప్ఫీల్డ్, జెఫ్రీ హింటన్ ఇద్దరికి ఇచ్చారండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఆవిష్కరించాలి ఇద్దరు. రసాయనిక రంగం అండి, సార్ ఇక్కడ డేవిడ్ బేకర్, డిమిస్ అసాబిస్, జాన్ జంపర్ ఈ 3కి ఇచ్చారని ప్రోటీన్ల నిర్మాణం విశ్లేషణ. వైద్య రంగం అండి ఇక్కడ మెడిసిన్ అంబ్రోస్ విక్టర్, గ్యారీ రూకున్ ఇద్దరు ఇక్కడ mRNA కోవిడ్ వ్యాక్సిన్ ఆవిష్కరించారు సార్ ఇద్దరు. ఆర్థిక రంగం 3 అండి. అసే ముగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్ వీళ్ళకి ఇచ్చారండి. మరొకటి సార్ ఇక్కడ సాహిత్యంలో హాన్ కాంగ్ అనే రైటర్కి ఇచ్చారండి. సౌత్ కొరియా ది వెజిటేరియన్ నవలకి ఇచ్చారండి నోబెల్ బహుమతిని. తొలిసారిగా 5 రంగాల్లో ప్రారంభించారు. 1969 నుండి రిక్సీ బ్యాంకు ఆర్థిక రంగంలో ఈ బహుమతిని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇదే ఇయర్లో ఆర్థిక రంగం నోబెల్ బహుమతి ప్రారంభమైంది. ఇదే ఇయర్లో ఇందిరాగాంధీ 14 వాణిజ్య బ్యాంకులు జాతీయం. ఇదే ఇయర్లో చంద్రమండలం మీద నీల్ ఆర్మ్స్ట్రాంగ్ టీం అండి. ఇదే ఇయర్లో ఇస్రో ఏర్పాటు. ఇదే ఇయర్లో తారాపూర్లో అణువిద్యుత్ కేంద్రాన్ని స్థాపించారండి. ఇదే ఇయర్లో. ఇదండి ఇక్కడ గ్యారంటీ అండి నోబెల్ బహుమతుల గురించి. 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్, 30లో సివి రామన్, 68లో అరవింద్ ఖురాన్, 79లో మదర్ తెరిసా, 83లో ఆయన వచ్చేసి ఇక్కడ సార్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, 98లో అమర్త్య సేన్, 2009 వెంకటరమణ రామకృష్ణ, 2014లో కైలాస్ సత్యార్థి శాంతిలో, 2019లో అభిజిత్ బెనర్జీ అండి. ఇవి మన ఇండియాకు వచ్చిన యొక్క బహుమతులు అండి. మరొకటి సార్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతుంది. ఎస్ సోమనాథన్ అండి ఇస్రో చైర్మన్ అయిన ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామీ అవార్డు వచ్చింది. చంద్రయాన్ 3ని విజయవంతంగా ల్యాండింగ్ చేయడంలో చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ప్రాంతానికి
శివశక్తి చంద్రయాన్-2 ల్యాండ్ అయిన ప్రాంతానికి, తీరంగం చంద్రయాన్-1 ల్యాండ్ అయిన ప్రాంతానికి నెహ్రూ స్థలండి. 5వ జాతీయ నీటి అవార్డులో ఉత్తమ రాష్ట్రం ఒడిశా రాష్ట్రం అండి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయండి. ఫెమినా మిస్ ఇండియాగా నిఖితా పోర్వాల్ అండి. మిస్ వరల్డ్ పోటీలు మన దగ్గర జరిగాయి. క్రిస్టలినా ప్లిస్కోవా చెక్ రిపబ్లిక్ కంట్రీ ఆమె. మిస్ యూనివర్స్ ఇండియా అంటే రియా సింగ్ గుజరాత్. మిథున్ చక్రవర్తి అండి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. పురుషుల బాలండి వారు అవార్డు గ్రహీత రోడ్రిగో అండి. అవార్డులని గ్యారెంటీ ఒక బిట్ ఉంటుందండి, 1-2 బిట్లు అడుగుతారు గ్యారెంటీ తప్పకుండా. ఓకే అండి, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది చూడండి. అయా ఒక సుందర్ పిచాయ్కి ఈ మధ్య ఐఐటి ఖరగ్పూర్ నుండి గౌరవ డాక్టరేట్ అవార్డు వచ్చింది. పూర్వ విద్యార్థి అండి, ఐఐటి ఖరగ్పూర్ ఇది. ఇక్కడ ఒక 2024 సంవత్సరానికి మిస్ వరల్డ్గా క్రిస్టినా ప్లిస్కోవా ఈ పోటీలు భారత్లో నిర్వహించారండి. మిస్ యూనివర్స్ పోటీలు ఏమో మెక్సికోలో జరిగినాయి. మిస్ వరల్డ్ పోటీలు మన దగ్గర నిర్వహించారు. సుందర్ పిచాయ్ అలా గూగుల్ సంస్థ CEO అండి. గూగుల్ ఫౌండర్స్ ఇక్కడ లారీ పేజ్ సెరీబర్గ్ అండి. ఇలా అమెరికాలో ఉన్నాక 100% కంపెనీల CEOలు కూడా మన భారతీయులే. అమెరికా ఇండియా సంబంధాలు, ఇండియా బ్రిటన్ సంబంధాలు, ఇండియా యూరోపియన్ దేశాల సంబంధాలు, ఇండియా చైనా సంబంధాలు, ఇండియా ఇక్కడ వచ్చేసి ఫ్రాన్స్ సంబంధాలు, ప్రపంచ దేశాలతో ఇండియా సంబంధాలు, ఇలాంటి అంశాలపై రేపు ఫోకస్ చేయండి సార్. ఇవే రేపు గ్యారెంటీ అడగబోతున్న అంశాలు. యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, క్షిపణులు, వీటితో పాటు షాట్లే ఉపగ్రహాలు, ఇవి లేటెస్ట్ అంశాలండి. వీటిపై కూడా ఫోకస్ చేస్తాడు సార్. మరొక బిట్ చూడండి సార్, ఇక్కడ ఎబెల్ బహుమతి. అయ్యా ప్రపంచంలో గణిత రంగంలో అత్యున్నతమైన బహుమతి ఎబెల్ బహుమతి అండి. నార్వే దేశం 2003 నుండి ఇస్తుందండి. రీసెంట్లీ 2024 ఈ బహుమతి గ్రహీత మిచెల్ తల్లాగ్రాండ్ అండి. మిచెల్ తల్లాగ్రాండ్ ఈయనకి ఇవ్వడం జరిగిందండి. మార్చి 14 ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే. డిసెంబర్ 22 శ్రీనివాస్ రామానుజం జన్మించిన రోజు, జాతీయ గణితం రోజు. మార్చి 14 ఐన్స్టీన్ బర్త్డే అండి. రామానుజం అవార్డు కూడా ఉంటుందండి. భారతరత్న అవార్డు, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు, అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు. ఈ అవార్డు ఇయర్లో ఇంకా క్రీడా అవార్డు ఇంకెవరికి ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయలేదండి. పద్మ అవార్డులపై ఫోకస్ చేయండి. సరస్వతి సమ్మాన్ అవార్డు, వ్యాస్ సమ్మాన్ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు, ఈ అవార్డులపై కూడా ఒకసారి చూసుకోండి. దేశంలో ప్రధానమైన ప్రాజెక్టులు, ప్రధానమైన కమిటీలు, వివాదం అంటే ఈ మధ్య 2024 జూలై 1 నాడు BNSS, BSA, BNS భారతీయ న్యాయ సంహిత, BNSS అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత, BSA అంటే భారత సాక్ష్య అధీనం. ఈ లేటెస్ట్ కరెంటు పాలిటీ అండి. 2024 ఆగస్టు 1 సుప్రీంకోర్టు SC వర్గీకరణ తీర్పు. 2024 ఏప్రిల్ 19 నుండి 18వ లోక్సభ యొక్క ఎన్నికలు 7 విడతల్లో. జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా వచ్చేసి హర్యానా అసెంబ్లీ ఎన్నికలు, ఈ మధ్య ఉప ఎన్నికలు. యూఏ అంటే ప్రజెంట్లీ ఎన్నికల ప్రధాన కమిషన్ యొక్క నియామకాలు, ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పులు, పాట్నా హైకోర్టు యొక్క
50% రిజర్వేషన్ ఏమో తెల్లదని చెప్పి తీర్పు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ యొక్క జన సూరజ్ పార్టీ, తమిళ సినీ హీరో విజయ్ స్థాపించిన పార్టీ తమిళ్ వెట్రిగా కజగం. ఇలాంటి అంశాలు ప్రజెంట్ ఇండియాలో 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఎందరేపు కరెంటు పాలిటీ అండి. సుప్రీంకోర్టుకి 51 చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, డివై చంద్రచూడ్ అంటే లాస్ట్ జడ్జిమెంట్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ యూనివర్సిటీకి మైనార్టీ హోదా. ఇవి సార్ రేపు ఎగ్జామ్ అడిగేవి. వీటిపై ఫోకస్ చేస్తాడండి. బడుపులు, స్వైన్ ఫ్లూ, ఎబోలా, జీకా వైరస్, సైన్స్పై, రీసెంట్లీ ఏఐ పైన. ఇవే సార్ రేపు ఎగ్జామ్లో పోటీ పరీక్షలు అడగబోతున్నాయి. ప్రధానమైన అంశాలు సార్. టోటల్ ఎనఫ్ సార్ రౌండప్. ఇది టోటల్ ఎనఫ్ సార్. ఒక అలోక్ శుక్లా అండి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం జనక పర్యావరణ ఉద్యమ నేత అండి. ఈయనకు గోల్డెన్ ఎన్విరాన్మెంట్ అవార్డు గ్రహీత అండి. ఒక వరల్డ్ అంటే యునెస్కో నుండి వరల్డ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మహమ్మద్ సలీం అండి. గాజాలో ఆమసేక తీవ్రవాదులకి ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరుపై సంఘటన ప్రపంచాన్ని తెలియపరుస్తున్న జర్నలిస్ట్ అండి. 2024 సంవత్సరానికి 5గురికి భారతరత్న అవార్డులు ఇచ్చారండి. తొలిసారిగా 3గురికి భారతరత్న అవార్డులు అండి. రీసెంట్లీ 5గురికి అండి, 5, 3, 53 అండి. టోటల్ 53 మందికి భారతరత్న అవార్డు ఇచ్చారండి. రీసెంట్లీ పివి నరసింహారావు, ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాగూర్, ఎంఎస్ స్వామినాథన్, చౌదరి చరణ్ సింగ్ అండి. తొలిసారిగా సివి రామన్, సి రాజగోపాల్చారి, మరొక పర్సన్ సార్ సర్వేపల్లి రాధాకృష్ణ బొగ్గురెడ్డి. ఆయా రాష్ట్రాల్లో అంశాలపై ఫోకస్ చేయండి. వివిధ రాష్ట్రాల యొక్క సాంప్రదాయక జానపద నృత్యాలపై కూడా ఫోకస్ చేయండి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన యొక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వీటిని కూడా ఒకసారి చూసుకోండి. ఈ తక్కువ సమయంలో నువ్వేం చదువుతావు అదే చదవండి. టోటల్ నెప్ సార్ రెగ్యులర్ మన క్లాసులు వస్తుంటాయి మీ ఎగ్జామ్ వరకు. సార్ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించడం చెప్పి అడుగుతాను. ఒక ఆపరేషన్ సంచార్ ఏనుగు అనే పేరుతో ఇండియా, మంగోలియా దేశాలు ఉమ్మడిగా ఆర్మీ విన్యాసాలు నిర్వహిస్తాయి. ఆపరేషన్ మైత్రి ఎక్స్ప్రెస్ పేరు, మైత్రి ఎక్సర్సైజ్ పేరుతో ఇండియా, థాయిలాండ్ ఉమ్మడి ఆర్మీ విన్యాసాలండి. ఆపరేషన్ మిత్రశక్తి ఇండియా, శ్రీలంక ఆర్మీ విన్యాసాలండి. ఇండియా, శ్రీలంక నేవీ విన్యాసాలు. ఆపరేషన్ సిలనెక్స్ అండి. పర్వత ప్రహార్ అండి, లడఖ్లో మన ఆర్మీ నిర్వహించిన యొక్క విన్యాసాలండి. తరంగు శక్తి అండి, మన వైమానిక దళం నిర్వహించిన బహుళ జాతి విన్యాసాలండి. పిచ్ బ్లాక్ అండి, ఆస్ట్రేలియా నిర్వహించిన బహుళ జాతి వైమానిక విన్యాసాలండి. మిలాన్, ఆపరేషన్ మిలాన్ అండి, వైజాగ్లో మన యొక్క నేవీ నిర్వహించిన బహుళ జాతి విన్యాసాలండి. ఎక్కువ నేవీ విన్యాసాలు మన వైజాగ్ ఏరియాలో జరుగుతాయి. ఆర్మీ విన్యాసాలు ఎక్కువ రాజస్థాన్లో జరుగుతుంటాయి. ఉదార శక్తి అండి, ఇండియా, ఇండోనేషియా వైమానిక విన్యాసాలండి. ఇండియా, ఇండోనేషియా ఆర్మీ విన్యాసాల పేరు గరుడ అండి. గరుడ శక్తి అంటే ఇండియా, ఫ్రాన్సు వైమానిక విన్యాసాలండి. ఓన్లీ గరుడ అంటే ఇండియా, ఇండోనేషియా ఆర్మీ విన్యాసాలు, ఇండియా, ఇండోనేషియా నేవీ విన్యాసాలండి. మిత్రశక్తి ఇండియా, ఇండోనేషియా ఆర్మీ విన్యాసాలండి. రేపు నెక్స్ట్ ఇయర్ రిపబ్లిక్ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు రాబోతున్నాడు ప్రభావ్ సుబియాంటో. తొలిసారి ఆయన వచ్చాడు. ఇండోనేషియా అధ్యక్షుడు మేఘావతి సుకర్ణం. రీసెంట్ ఇండియా, చైనాల మధ్య పంచశీల ఒప్పందం 70 సంవత్సరాల యొక్క వేడుకలు.
రీసెంట్లీ ఇటలీ ఇండియా మధ్య 120 సంవత్సరాల వాణిజ్య సంబంధాలు, రీసెంట్లీ స్పెయిన్ అధ్యక్షుడు భారత పర్యటన, జర్మనీ ఛాన్సలర్ ఇండియా పర్యటన, ఇండియా స్విట్జర్లాండ్తో రైల్వే రంగంపై ఒప్పందం, ఇండియాలో వందే భారత్ ట్రైన్ గురించి కానీ, ఇండియాలో తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచిన తొలి రైలు జిందా హర్యానాలో నడిచింది. రెండో హైడ్రోజన్ ఉత్పత్తి పైన రెండో అంతర్జాతీయ సదస్సు గుజరాత్లో గాంధీనగర్లో నిర్వహించారు. ఈ అంశాలపై ఫోకస్ చేయండి. టోటల్ ఎనఫ్ సార్. మన క్లాసులో ఫుల్ కోర్స్ ఉంది. 200 పైగా పేజీలతో పీడిఎఫ్లో మన క్లాసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసేసుకోండి సార్. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సార్. అందరికీ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్స్. మరో క్లాస్లో కలుద్దాం సార్.